ఒక చెట్టుపై పావురాల గుంపు నివసించేది. అవి ఎంతో స్నేహంగా, సహాయంతో సంతోషంగా ఉండేవి. అదే అడవిలో ఒక గద్ద కూడా నివసించేది. అది ఎప్పుడు కిరాచకంగా ఇతర జంతువుల మీద దాడి చేసి ఆ జంతువులను తినటం ఆ గద్ద యొక్క అలవాటు. ఒకరోజు ఒక చిన్న పావురం గద్దకి చిక్కింది. ఆ చిన్న పావురం ప్రాణాలను కాపాడుకోవడం కోసం కేకలు వేసింది. పక్కనే ఒక పెద్ద పావురం గమనించి వెంటనే గద్ద దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది గద్దతో, "ఓ గద్ద, దయచేసి నీవు ఈ చిన్న పావురాన్ని వదిలేయి. కావాలంటే నన్ను తిను. నేను పెద్దగా ఉన్నాను కాబట్టి నీకు సరిపోతుంది" అని అనడంతో గద్ద ఆశ్చర్యపోయింది. "ఏంటి, నీ గుంపులోని పావురాల కోసం నీ ప్రాణాలను తీసుకుంటావా?" అని అడిగింది గద్ద ఆశ్చర్యంగా. అప్పుడు పావురం ఇలా చెప్పింది, "నా కళ్ళ ముందే ఈ చిన్న పావురం ప్రాణం పోతుంటే నేను తట్టుకోలేను. అది చూసే బదులు నువ్వే నన్ను తినేసేయ్, అయిపోతుంది. ఆ బాధను తట్టుకోవడం నా వల్ల కాదు" అని చెప్పింది. ఆ పావురం మాట విని గద్ద గుండె కరిగిపోయింది. ఇలా చెబుతుంది గద్ద, "ఈ రోజున నీ మంచితనానికి మేలు చేస్తా. ఈ అడవిలో మీ పావురాల మీద నేను ఇకపై ఎటువంటి దాడి చెయ్యను. అమాయకమైన జంతువులను ఏమి చేయను" అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గద్దకి కూడా మంచి మార్గం తెలిసింది. ఒక మంచి మనసు చీకటిగా ఉన్న మనసుని కూడా వెలుగులోకి తేగలదు. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, ప్రేమ, త్యాగం, మంచి మనసు మంచి మార్గాన్ని చూపగలవు. నిజమైన శాంతి మనం చూపే సానుభూతిలో ఉంటుంది. కావున మీ చుట్టుపక్కల చెడు వ్యక్తులు ఉంటే వారిని మాటలతో మార్చండి. వీలైతే మారుతారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.